టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు అహ్మదాబాద్ సిద్ధమైంది. న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ పై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక టీమిండియా మూడోసారి కప్ కొడుతుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఈసారి పిచ్ టీమిండియాకు అనుకూలిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. వరల్డ్ కప్ కు సంబంధించి మొన్న జరిగిన మ్యాచ్లో అయితే సంజు అయితే ఒంటి చేత్తో లాక్కొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు మార్చి 8వ తారీఖున అయితే న్యూజిలాండ్ కి భారత్ మధ్య కూడా ఇటు వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ఫైనల్స్ జరగనుంది. దీనికి సంబంధించి ఇటు క్రికెట్ అభిమానులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. న్యూజిలాండ్ మ్యాచ్ ఎలా జరగబోతుందండి రేపు? ఇది చాలా ఉత్కంఠపూర్వకంగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొన్న కూడా సంజు శాంసన్ వచ్చిన అవకాశాలు కూడా చాలా బాగా వాడుకున్నాడు. అదే అభిషేక్ శర్మ కూడా కొద్దిగా ఫామ్ లోకి వస్తే మ్యాచ్ ఇంకా ఈజీగా ఉంటుంది. హోమ్ గ్రౌండ్ లో ఆడడం మనకి చాలా ప్లస్ పాయింట్. అలాగని చెప్పి న్యూజిలాండ్ ని తక్కువ చేయడం కూడా లేదు. వాళ్ళకి కూడా మన ఇండియాలో ఆడిన అనుభవం చాలా ఉంది. స్పిన్ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు వాళ్ళు. సో మన వాళ్ళు కూడా ఉన్న బ్యాట్స్మెన్ లో సూర్యకుమార్ యాదవ్ కానీ, తర్వాత అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వీళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ బ్యాట్ నుంచి పరుగులో వస్తే మ్యాచ్ చాలా ఈజీగా ఉంటుంది. అయితే మొన్న జరిగిన మ్యాచ్ లో సంజు ఒంటి చేత్తో లాక్కొచ్చాడు. అలాగే రేపు న్యూజిలాండ్ మ్యాచ్ లో కూడా ఎలా ఉండబోతుందంట? అంటే మొన్న జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జరిగింది. మేమందరం కూడా సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఇండియాకి ఈజీ అవుద్ది అనుకున్నాం, కానీ న్యూజిలాండ్ గెలిచింది కాబట్టి ఇండియాకి హోరాహోరీగా ఉంటుంది. కాబట్టి మొన్నట్లాగానే బౌలర్స్ కానీ, బుమ్రా కానీ, వీళ్ళు కానీ రాణిస్తే కనుక అద్భుతంగా ఇండియా ఎదుగుతుందని కోరుకుంటున్నాం. మీరు ఎలా అనుకుంటున్నారు సార్, రేపు ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఫస్ట్ పవర్ ప్లే లో ఫస్ట్ 6 ఓవర్స్ అనేది మన వాళ్ళు ఎంత సద్వినియోగం చేసుకున్నారు, ఎటువంటి వికెట్ పడకుండా ఎంత బాగా ఆడగలిగిన దాన్ని బట్టి మన మ్యాచ్ ఉంటుంది. లాస్ట్ ఓవర్స్ లో మన హార్దిక్ పాండ్యా గానీ, మన శివన్ దుబే గానీ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి ఆధారపడుతుంది నా ఉద్దేశం. మీరు చెప్పండి. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క ప్లేయర్ బాగా ఆడుతున్నారు. నాకు తెలిసి ఈసారి ఓపెనర్ గా వచ్చి అభిషేక్ శర్మ సెంచరీ చేస్తాడని అనుకుంటున్నాను. అదే మ్యాచ్ విన్నింగ్ పాయింట్ అవుతుంది. టాస్ ఎవరు గెలుస్తారంటారు, అలాగే ఎంత కొడతారంటారు ఒక అంచనా? నా అంచనా ప్రకారం 200 దాటద్ది కంపల్సరీ, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మనోళ్ళు దాన్ని ఎలా అదే ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనోళ్ళు సాధారణంగా జస్ప్రీత్ బుమ్రా కానీ మన బౌలింగ్ ఎంతవరకు కట్టడి చేయగలగాలి దాని మీద ఆధారపడి ఉంటుంది మ్యాచ్. నాకు తెలిసి 90% డప్ ఓవర్స్లో ఎలా బౌలింగ్ చేస్తారు, లాస్ట్ ఓవర్స్ ఎలా కంట్రోల్ చేస్తారు. మొన్న ఆల్రెడీ ఇంగ్లాండ్ మీద ఏ విధంగా అయితే కంట్రోల్ చేశారు, అటువంటి ఇది కాకుండా ఇంకా బాగా కంట్రోల్ చేయగలిస్తే చాలా ఈజీ అవుతుంది నా మ్యాచ్, నా ఉద్దేశం. అయితే రేపు మ్యాచ్ ఎవరు తీసుకొస్తారనుకుంటున్నారు? అంటే మనకు తెలిసినంత వరకు ఇండియాకి అనాథ కాలంగా ఉన్న ఆచారం ఏంటంటే చేజింగ్ ఇండియాలో ఎప్పుడైనా సరే నెంబర్ 1 గా ఉన్నది మనకి ఆచారం. రేపు కూడా నా ఉద్దేశం ప్రకారం, నా పర్సనల్ ఉద్దేశం ప్రకారం న్యూజిలాండ్కి బౌలింగ్ ఇచ్చి ఇండియా చేజింగ్ చేస్తే ఎంత బాగుంటుంది అనే దాని మీదే ఉంటుంది. కాబట్టి స్కోర్ని ఎప్పుడు కూడా ఇండియా చేజింగ్ మ్యాచ్లు చాలా విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి రేపు మ్యాచ్ కూడా చేజింగ్ వచ్చేలాగా టాస్ని డిసైడ్ చేసుకుని చేజింగ్ వచ్చేలా చేస్తే ఇండియా ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని నా నమ్మకం. మీరు చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది సార్ మ్యాచ్? రేపు టాస్ గెలిచి ఇండియాలో మాత్రం ఎక్కువ పరుగులు గేమ్ విన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. గేమ్ ప్లాన్ చేసి పవర్ ప్లే లో ఎక్కువ పరుగులు రావాల్సిందిగా. అయితే సార్ ఈ క్రికెట్ మ్యాచ్ ని అందరూ కూడా చాలా వినోదంగా చూస్తారు. కొంతమంది ఇదైతే చాలా ఒక ఎమోషనల్ ఫీలింగ్ గా ఉంటుంది, కానీ కొంతమంది అయితే దీన్ని వ్యాపారంగా గాను మలుచుకుంటున్నారు, అలా చేస్తున్నారు. ఇలాంటి ఆటలకి మీరు ఏం చెప్తారు? ఇండియాలో క్రికెట్ కున్న క్రేజ్ వేరు. మన నేషనల్ గేమ్ హాకీ అయినా కూడా క్రికెట్ కున్న అభిమానులు ఏ గేమ్ కి లేరు ఇండియాలో. అంత క్రేజ్ సంపాదించుకుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ దీని మీద కూడా యువత అడ్డదారి పట్టి బెట్టింగ్ జోలికి పోయి మ్యాచ్ ఎవరు గెలిచినా అల్టిమేట్ గా ఆటే గెలుస్తుంది. కానీ దానికోసం మన జీవితాలు మనం నాశనం చేసుకుంటున్నాం. బెట్టింగ్లు ఆడి చేసి ఒక మ్యాచ్ కాబట్టి ఒక మ్యాచ్ గెలుస్తారని ఆశతో ఆడుతున్నారు. కానీ అక్కడ అల్టిమేట్ గా గెలిచేదంటే ఫ్లంటర్స్ గెలుస్తున్నారు. బుకీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తప్ప కానీ ఎవరికి ఉపయోగం లేదు. యువత దాని గురించి ఆ విషయాన్ని ఒకటి మన దృష్టిలో పెట్టుకుని ఆటను ఆట కింద చూసి ఎంజాయ్ చేయాలి. మనకున్న ఆట మీద పిచ్చితనంతో ఎంజాయ్ చేయాలి తప్ప కానీ యువత బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చేయండి. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే క్రికెట్ అనేది ఒక ఎమోషన్ అని చెప్తున్నారు. అయితే రేపు జరగబోయే మ్యాచ్కి అయితే ఇటు భారతదే విజయం అని చెప్పి కూడా వీరందరూ చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రామణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.